హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు చూస్తున్నారు జాన్ టెక్ తెలుగు. ఈరోజు మన స్మార్ట్ ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొదటగా మన స్మార్ట్ ఫోన్ అనేది ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇందులో ముఖ్యంగా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ ప్యాచ్ అంటే ఏంటో మొదటగా మనం తెలుసుకుందాం. సెక్యూరిటీ ప్యాచ్ అంటే ఏంటంటే మన సాఫ్ట్వేర్ లో లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అంటే భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు హ్యాకర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మన డివైస్ లో మన సాఫ్ట్వేర్ లో ఈ భద్రతాపరమైన లోపం ఉందని అబ్జర్వ్ చేసి ఏ విధంగా మనం ఈ సాఫ్ట్వేర్ ని ఈ డివైస్ ని హ్యాక్ చేయాలని ఎప్పటికప్పుడు వాడు ఒక ప్లాన్స్ అనేది వేస్తూ ఉంటాడు. అయితే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే మన దేశంలో గాని మన రాష్ట్రాల్లో గాని ఏవైనా భద్రతాపరమైన లోపాలు ఉంటే ఏ విధంగా శత్రువు వచ్చి ఇక్కడ విధ్వంసాలు చేస్తారో అదే విధంగా మన డివైస్ లో కూడా మన సాఫ్ట్వేర్ లో కూడా భద్రతాపరమైన లోపాలు ఉంటే హ్యాకర్స్ వచ్చి హ్యాకింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎప్పటికప్పుడు మీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ చేసుకోవటం వల్ల ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ఫిక్స్ అవుతూ ఉంటాయి. ఈ అప్డేట్స్ వల్ల ఇటువంటి అప్డేట్స్ ని సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అంటాం ఫ్రెండ్స్. ఈ అప్డేట్ నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల మీ డివైస్ అనేది సురక్షితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ అప్డేట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మన డివైస్ ఎప్పటికప్పుడు హ్యాకింగ్ నుంచి, వైరస్ నుంచి, మాల్వేర్ వంటి ఆన్లైన్ బెదిరింపుల నుంచి సురక్షితంగా ఉంటుంది ఫ్రెండ్స్. రెండోది వచ్చి పబ్లిక్ వైఫై గానీ ఫ్రీ వైఫై గానీ యూజ్ చేస్తూ వాడుతున్న వాళ్ళైతే జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకంటే పబ్లిక్ వైఫై ఫ్రీ వైఫై మనకి ఎంత మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే పబ్లిక్ వైఫై ఫ్రీ వైఫై ద్వారా హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పబ్లిక్ వైఫై ని అవాయిడ్ చేయడం బెటర్. పబ్లిక్ వైఫై మీ డివైస్ లో ఎప్పుడు మాన్యువల్ లో పెట్టుకోండి, ఆటోమేటిక్ లో కనెక్ట్ చేసి ఉంచకండి ఫ్రెండ్స్. పబ్లిక్ వైఫై ని హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ పర్సనల్ డేటా గానీ, మొబైల్ బ్యాంకింగ్, ఇలాంటి ట్రాన్స్ఫర్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇలాంటివన్నీ మీ మొబైల్ డేటా ఏదైతే ఉందో దాని ద్వారానే మీరు ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకుంటే మీ డివైస్ అనేది సేఫ్ గా ఉంటుంది. హ్యాకర్స్ నుంచి మీ డివైస్ ని సురక్షితంగా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చి మన మొబైల్స్ లో కానీ మన ఈమెయిల్ ఐడీస్ కానీ అన్వాంటెడ్ మెయిల్స్ కానీ అన్వాంటెడ్ లింక్స్ వస్తే క్లిక్ చేయకండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మన డివైస్ లో మాల్వేర్ అనేది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోద్ది. హ్యాకర్స్ ఈ విధంగా కూడా మన డివైస్ లో మాల్వేర్ పంపించి మన డివైస్ ని హ్యాక్ చేయాలని చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరో అన్వాంటెడ్ మెయిల్స్ గానీ అన్వాంటెడ్ లింక్స్ గానీ క్లిక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి బ్యాంకింగ్ మరియు మీ పర్సనల్ యాప్స్ కి, సోషల్ మీడియా యాప్స్ కి క్లిష్టమైన పాస్వర్డ్లు పెట్టుకోండి. ఈజీగా ఉన్న పాస్వర్డ్లు అయితే క్రియేట్ చేయకండి. ఎందుకంటే ఈజీగా ఉన్న పాస్వర్డ్లు, వీక్ ఉన్న పాస్వర్డ్లు పెట్టకండి. ఎప్పుడైనా పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉండేటట్టు చూసుకోండి. వీక్ ఉన్న పాస్వర్డ్ అంటే ఏంటి అంటే చాలా మంది మొబైల్ నంబర్ తో జీమెయిల్ ఐడి గానీ అదే విధంగా మీ పర్సనల్ సోషల్ మీడియా యాప్స్ కానీ లాగిన్ అవుతూ ఉంటారు. ఈ విధంగా లాగిన్ అవటం ఎంత మాత్రం మంచిది కాదు ఫ్రెండ్స్. ఈ మధ్య చాలా మంది ఫ్రాడ్ కాల్స్ అయితే ఎక్కువగా చేస్తున్నారు. అయితే పలానా బ్యాంక్ నుంచి పలానా వ్యాలెట్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలని ఫోన్ చేసి మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. అయితే ఇటువంటి వాళ్ళు ఎవరికి మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే అన్నోన్ పర్సన్ ఫోన్ చేసినప్పుడు ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసి మేము కేవైసీ అప్డేట్ చేయాలి లేదా ఏమైనా చెప్పినా సరే మేమే వెళ్ళి డైరెక్ట్ చేయించుకుంటాం అని చెప్పి మీరు ఆ కాల్ ని స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ చూసారు వీడియో హ్యాకర్స్ నుంచి మన డివైస్ ఏ విధంగా కాపాడుకోవాలో. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.